నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దాదాపు 10 ఏళ్ల క్రితము ఎలిమెలెకు నయోమి వారి ఇద్దరి కుమారులను తీసుకొని ఇజ్రాయేల్ దేశములోని కరువును తప్పించుకునేందుకు మోయాబు దేశానికి వెళ్ళారు. వారు మోయాబు దేశములో స్థిర నివాసం చేసేందుకు వెళ్ళలేదు, కానీ అక్కడ వారు తాత్కాలికముగా నివసించేందుకే వెళ్ళారు. పరిస్థితులన్నీ చక్కబడ్డాక తిరిగి తమ దేశానికి తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే వారు వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళాక వారికి అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. అక్కడికి వెళ్ళిన కొద్ది కాలానికి ఎలిమెలెకు మరణించాడు. ఆ తర్వాత అతని ఇద్దరి కుమారులు అయిన మహలోను కిల్యోనును వారు ఓర్పా మరియు రూత్ అనే మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఈపాటికే విధవరాలుగా ఉన్న తమ తల్లితో పాటు తమ ఇద్దరు భార్యలను కూడా విధవరాలను చేస్తూ మహలోను కిలియోను కూడా మరణించారు. భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితి. మోయాబు దేశానికి వెళ్ళిన ఎలిమెలెకు కుటుంబం ఎంతగానో నష్టపోయినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆ దేశానికి వెళ్ళటం ద్వారా నిజముగా నయోమి తన భర్తను కోల్పోయింది, తన సొంత కుమారులను కోల్పోయింది. ఆమె విధవరాలుగా, ఇద్దరు కోడళ్ళు విధవరాళ్ళుగా మిగిలినట్లుగా ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నయోమి అద్భుతమైన మాటను విన్నది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళటకై ఆమెయు ఆమె కోడండ్లను ప్రయాణమైరి. దేవుడు తిరిగి తన దేశాన్ని ఆశీర్వదించాడని, ఫలితముగా అక్కడ కరువు పోయిందని, ఇప్పుడు అక్కడ పుష్కలంగా పంటలు పండుతున్నాయని, తినేందుకు తిండి, త్రాగేందుకు నీరు ఇప్పుడు అక్కడ పుష్కలంగా దొరుకుతున్నాయని తెలుసుకున్న నయోమి తన స్వగ్రామైన యూదా దేశంలోని బెత్లెహేము తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆమె ఇద్దరు కోడళ్ళు ఓర్పా రూతులు కూడా ఆమెతో ప్రయాణమయ్యారు. అయితే నయోమి వారిని అభ్యంతరపరుస్తూ తిరిగి తన దేశానికి వెళ్ళమని, తిరిగి వివాహాలు చేసుకొని సుఖముగా బ్రతకమని వారికి సలహా ఇచ్చింది. ఆమె నిజముగా వారిని ప్రేమించింది. తమ భవిష్యత్తు జీవితాలను వారు సంతోషముగా గడపాలని ఆమె కోరుకుంది. అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ ఇక్కడ మనము గమనించవలసిన ఆత్మీయ సత్యము ఒకటి ఉంది. 10 ఏళ్ల పాటు విగ్రహారాధికులైన మోయాబీల మధ్య జీవించడం అనేది ఆమెను పూర్తిగా ఆత్మీయ పతన స్థితికి తీసుకుని వెళ్ళింది. ఓర్పా నయోమి సలహాను స్వీకరించింది. కాసేపు వారు ముగ్గురు ఒకరినొకరు కౌగలించుకొని బిగ్గరగా ఈడ్చిన తర్వాత
ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని మోయాబు దేశానికి తిరిగి వెళ్ళింది. అప్పుడు నయోమి రూతు వైపు తిరిగి, ఇదిగో నీ తోడికోడళ్ళు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళమని ఆమెతో పలికింది. అయ్యో, ఇదెంత చెడ్డ సలహా! చూసేందుకు ఇది ఒక మంచి సలహాగానే మనకు అనిపించవచ్చు. నయోమికి రూతు పైన ఉన్న ప్రేమతోనే ఆమె సలహా ఇచ్చినట్టు కూడా మనకు అనిపించవచ్చు. కానీ ఈ సలహా లోతుల్లోకి మనము చూస్తే ఇదెంత చెడు సలహా అని తప్పక మనము వాపోతాం. అవును, ఇదొక చెడ్డ సలహా తప్ప వేరొకటి కాదు. అయితే తాను నయోమి వెంట వస్తానని రూతు పట్టుపట్టింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఆమె నయోమితో పలికింది. ఈ మాటను మనము లోతుగా ధ్యానించినప్పుడు మనకేమనిపిస్తుంది? విశ్వాస విషయముల్లో రూతు విగ్రహాలను విడిచిపెట్టి జీవముగల నిజ దేవుని వైపు మళ్ళింది. ఆయన సేవించేందుకు ఆమెను నిర్ణయించుకుంది. తన ముందున్న మార్గము ఎలా ఉండబోతుందో ఆమెకు తెలియదు. దేశము కాని దేశములో తాను మునుపెన్నడూ ఎరగని పరాయి ప్రజల మధ్య తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆమెకు మాత్రం ఏమాత్రం తెలియదు. తాను ఎంచుకున్న మార్గము అంత సులువైందేమీ కాదని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె ముందుకి వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఆమె తనపై ఉంచిన నమ్మకాన్ని దేవుడు ఏమాత్రమూ ఒమ్ము చేయలేదు. మరి నిజముగా రూతు మోయాబు దేశాన్ని విడిచి దేవుని ప్రజలతో నివసించడానికి, దేవుని సేవించడానికి నిర్ణయించుకున్నదో ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవుని యొక్క మాట విని దేవుని వాగ్దానం చేత ప్రేరేపించబడిన వారి జీవితంలో వారు ఆ మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేముకు రావటం ద్వారా దీవించబడ్డట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రూతు ఆ దేశానికి వచ్చింది. బెత్లెహేము రావటం ద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. భక్తిపరుడైన బోయజును దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకోగలిగింది. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నిజముగా మన జీవితాల్లో కూడా దేవుని మాట విని మన విశ్వాస జీవితంలో దేవుని మాటకు లోబడటం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, కృంగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో దేవుని యొద్దకు వద్దాం. దేవుని మీద ఆధారపడి మనము దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శ్రమలు వచ్చినాయని, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, నీ సన్నిధిని విడిచి వెళ్ళటం ద్వారా వచ్చే నష్టము గురించి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలిమెల కుటుంబం నీ ప్రజలను విడిచి, నీ సన్నిధిని విడిచి మోయాబు దేశంలోకి వెళ్ళటం ద్వారా ఆ కుటుంబములో 4 వెళ్ళారు, 3 మరణించారు, విధవరాళ్ళు 3 మిగిలారు. ఎంత భయంకరమైన పరిస్థితి! అయినప్పటికీ అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నయోమి నీ మాటల యందు విశ్వాసం ఉంచి తన కోడలతో మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేముకు రావటం ద్వారా దీవించబడ్డ విషయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మోయాబులో నిలిచి ఉండక
మోయాబు ఆలోచనను అన్నిటినీ వదిలిపెట్టి నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో కూర్చొని నీ నామములు దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఎవరైతే ప్రభా మోయాబనే ఆ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో వారిని యొద్దకు వచ్చి నీ నామములు దీవించబడటానికి సహాయం చేయమని, మా దేశాన్ని మా దేశ ప్రజలందరినీ రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.